వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. 9వ శ్లోకం మొదలుపెట్టుకుందాం. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః. నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. మొత్తం పద్యం కలిపి చదువుకుందాం. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. 9వ శ్లోకం యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన శూరులు నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థము. మనం ఇప్పుడు 10వ శ్లోకం నేర్చుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. శ్లోకం మొత్తం కలిపి చదువుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 10వ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాం. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది అంటే అపరిమితమైనది అని అర్థము. భీముని చేత రక్షింపబడే వీరి ఈ బలము పర్యాప్తమైనది అంటే పరిమితమైనది అని అర్థము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.